గ్రామానికి తరలించి గ్రామస్తులను ఆదుకుంటామన్నారు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అక్కడి వారి కోసం పెద్ద తాడివాడిలో భూమిని గుర్తించి తాడి గ్రామానికి తరలించాలని ప్రయత్నించామని అన్నారు. ఫార్మా కంపెనీల విషవాయువులతో అల్లాడిపోతున్న తాడి గ్రామ ప్రజల సమస్యలపై 99 టీవీ కథనానికి స్పందించి ఎమ్మెల్యే బండారు త్వరలోనే కూటమి ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. అనాదిగా కూడా ఆ తాడి ప్రధానికం పడుతున్న ఇబ్బంది మన ఎవరో అతీతం. అది ఎందుకంటే మానవులకి జరిగిన అవమానంతో జరుగుతుంది. అక్కడ ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆ తరలించడం కోసం ఒక ప్యాకేజ్ రైతులతో ఒప్పించే ఒక ప్యాకేజ్ అయ్యి ఆ రోజు డబ్బులు కూడా 4 కోట్లతో తేవడం జరిగింది. పెదముసిరి వారిలో ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసాం. అంతా ఆ రోజు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి చేసిన దుష్పరితాలంగానే ఈ తాడికి రకమైన పరిస్థితి వచ్చింది. కుమారుడు అని చెప్పినట్టు వారం రోజులు తరలిస్తారు పైన వాళ్ళు చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ తాడి 10 మంది పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు పంచకాల రమేష్ గారు ఎమ్మెల్యే గారు చాలా దృఢదీక్ష పనిచేస్తున్నారు. దాని మీద కృషి చేస్తున్నారు. నాకు నమ్మకం విశ్వాసం ఉంది. రేపు చంద్రబాబు నాయుడు కూడా దృష్టిలో ఉంది. అంచేత రేపు మాపో ఆ డబ్బు రిలీజ్ చేస్తారు. ముస్లింవాడలో ఇల్లు ఇవ్వడానికి కూడా పిఎంజీసీలో ఇండ్లు రెడీ ఉన్నాయి. అలాగే స్థలం కూడా ఉంది. కాకపోతే అదీప్ రాజు గారు ఆ స్థలంలో కొంతమంది జగనన్న కాలనీ పెట్టాలని తెలుస్తోంది. అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అనాదిగా కూడా ఆ తాడి ప్రధానికం పడుతున్న